హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మంచి క్రిస్పీగా ఉండేటువంటి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అది ఎగ్ తోటి. ముందుగా దానికోసం 4 ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇలా మధ్యలో కట్ చేసి లోపల ఉన్నటువంటి ఎగ్ పార్ట్ని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత వైట్ కలర్ ఎగ్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం చిన్నగైనా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను. తినేటప్పుడు పిల్లలకి ఎగ్ టేస్ట్ అనేది తెలుస్తుందని చెప్పేసి ఇష్టంగా తింటారని నేను ఈ సైజులో ఎగ్గుని కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్నటువంటి ఎగ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో లోపల ఎగ్ని ఎల్లో కలర్ ఎగ్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఒక స్పూన్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసేయాలి. ఇలా మెత్తగా చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఎగ్ పీసులను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా నొక్కుతూ బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. జస్ట్ పిండిని బాల్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్న చిన్న బాల్ లాగా రౌండ్గా చేసేసుకొని వేసుకోవాలి. ప్యాన్ అనేది కొంచెం ఇలా ఫ్లాట్గా ఉండేటువంటి కడాయి తీసుకోండి, గుంతగా ఉండేటువంటి కడాయి తీసుకోవద్దండి. ఇలా ఫ్లాట్గా ఉన్నదైతే చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాల్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మిగతా ఎగ్ బాల్స్ని కూడా వేసుకొని ఇదే విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేసేస్తారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.